believe. All things are possible. Only believe. Jesus is here. My Jesus is here. And all things are possible. Only believe. Lord, I believe. My Lord, I believe. And all things are possible. Lord, I believe. సర్వోన్నతుడ గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఇది నన్ను కూడి వచ్చిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాం తండ్రి. ఇదిగో నీ స్వరం యూనిటీ ఏమో మాకు ముఖ్యమైనది ప్రభా. నీ స్వరం వినకుండా మేము నీ రాజ్యానికి చేరలేము ప్రభా. పాటల ద్వారానో ప్రార్థనల ద్వారా సాక్ష్యము ద్వారా మేము నీ సన్నిధికి రాలేము, కానీ నీ స్వరము వినుట ద్వారా మేము నీ సన్నిధికి రాగలం ప్రభా. దేవా, అది నిన్ను మహింపరచుట ఉన్నది దేవ. ఇదిగో తండ్రి, ఇదిగో నాయన, నీ బిడ్డలుగా మాతో మాట్లాడండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవు అలవాడు వినుగాకని సెలవిచ్చావు. ఇదిగో తండ్రి, అలాంటి చెవులు మాకు దయచేయండి ప్రభా. ప్రతి దురాత్మ శక్తులను యేసుక్రీస్తు నామములో లయము చేయండి ప్రభా. దేవా, నీ బిడ్డలో పనిచేసిన ఏ బలహీనత అయినా ప్రభా ఇప్పుడు యేసుక్రీస్తు నామములో బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఆయన. నిశ్చయంగా తండ్రి, ఆది అపోస్తుల కార్యంలో జరిగిన అయ్యే అద్భుతములు మా సంఘములో కూడా జరుగుటకు సహాయం చేయండి. నీవే మా మధ్య ఉండమని బ్రతిమాలకు వచ్చినాను. గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, చదువుతున్న లేఖనం కూడా మీరు ఆశీర్వదించండి, మాకు విరవండి, మాకు పంచండి ప్రభా. నీవే మాతో మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్. మరి అందరూ కూడా దయచేసి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 4 వచనం చదువుకుని కూర్చుందాం. తర్వాత మళ్ళీ కొన్ని లేఖనాలు చదువుకోవాలి, చదువుదాం. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మరియు నేను చెప్పుచున్నదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకులకి గృహ నిర్వాహకులకి ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటుమి. అయితే కాలము పరిపూర్ణప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. హల్లెలూయా. ఈ పరిశుద్ధ లేఖ దేవుడు ఇచ్చినగా దయచేసి అందరు కూర్చుందామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారండి? ఆమేన్. మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చున్నాం. మరి దేవుడి నడిపింపుని బట్టి నేను ముందుకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. మనం చదువుకున్న లేఖనాన్ని ఒక్కసారి మనం మరలా ధ్యానిద్దామండి. దానికి ముందు మరొక లేఖనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి ఎవరన్నా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనిస్తున్నారా? ఈ గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మనకి ఇద్దరు కనబడుతున్నారు. అంటే ఒకరేమో వారసులు, ఒకరేమో పిల్లలు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఒకరు ఏంటండి? వారసులు, ఒకరు పిల్లలు. మరి పిల్లలకి దేవుడు తన ఆస్తిని అప్పగిస్తాడా, వారసులకు అప్పగిస్తాడా? ఆ డోర్ కూడా తీసుకోండి బ్రదర్, చల్లగాలం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి అందరూ కూడా.
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆమేన్. మనం వారసులుగా ఉందామా, పిల్లలుగా ఉందామా? వారసుడు అయితే అన్నిటికీ అతడు కర్తయ్య ఉన్నాడు. నిజమేనండి? కొన్నింటికా, అన్నిటికా? కొంతమందికి బాధ్యతలు అప్పగించాలంటే వాళ్ళు పిల్లల చేష్టలుంటే వారికి ఆ బాధ్యతలు అప్పగించలేం. చూడండి, బాధ్యతలు అప్పగించడం అంటే చూడండి, చాలామంది పెళ్ళైన తర్వాత ఏం చేస్తారు? పెళ్ళైన తర్వాత కూడా ఏం చేస్తారు? వారు వారు వారి మెచ్యూరిటీ పెరగదు. వారి మెచ్యూరిటీ పెరిగేంత వరకు కూడా ఏం చేస్తారంటే ఉమ్మల్లో ఉంచుకుంటారు. అటు తర్వాత వారి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మరి మన దగ్గర ఉంటే ఈడు ఎదగరా, ఇంకా ఈయన ఏదో రకంగా బయటకు పెట్టేయాలి. ఎందుకంటే ఆడి కష్టం ఏంటో, ఆడి నష్టం ఏంటో అన్నీ తెలుస్తుందని ఏం చేస్తారు? ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు బయట పెడతారు. అయితే గమనించండి, ఇక్కడ వాక్యం సెలవుస్తుంది ఏంటంటే వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నాడు. అంటే అన్నిటికీనంటే అతడు అన్ని విషయములు కూడా అతడు చేయగల సమర్థుడై ఉన్నాడు. పిల్లలు కొన్ని పనులు చేయగలరా అమ్మా? పిల్లలు చేయగలరా? పిల్లలు పేచీ పెడతారు. పేచీ పెడతారా? మారం చేస్తుంటారు, పేచీ పెడుతుంటారు. వారు అనుకున్నదే చేయాలనుకుంటారు. నిజమేనా? తల్లిదండ్రులుగా కొంతసేపు మనం ఏం చేస్తామంటే వాళ్ళు అడిగింది అలా ఇస్తూ ఉంటాం. కానీ ఎంతకాలం ఇస్తాం? వారి జ్ఞానం వచ్చిన దాకా ఇస్తాం. తర్వాత ఆడి జ్ఞానం వచ్చిన దాకా కూడా అదే స్థితిలో ఉన్నాడంటే వాడిని ఏమనుకోవాలి? వీడు మనిషి అయితే ఎదిగాడు కానీ ఏమి ఎదగలేదు. బుర్ర ఎదగలే, జ్ఞానం ఎదగలే. అప్పుడు అంటావు తెలియట్లేదా నీకు మన ఇంటి పరిస్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది, నువ్వు అన్నీ అడుగుతున్నావు, నీకు తెలియట్లేదా? ఇప్పటి వరకు నేను ఏదో చేయగలిగాను, ఇప్పటి నుండి నేనేమి చేయలేను అని ఆ కుర్రోడిని మందలిస్తాం. నిజమేనా? అప్పటికి అతడు బుద్ధి తెచ్చుకోకపోతే ఏమవుతాడు? అప్పుడు ఏమనుకోవాలంటే వీడు మెంటల్గా ఎదగలేదు, ఎదుగుదల లేదు. కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారా? నాకు తెలిసిన చుట్టాల్లో కూడా మా బంధువుల అమ్మాయికి ఇప్పుడు అమ్మాయికి ఏజ్ ఎంత అంటే 18 ఉంటాయమ్మా, 17 ఉంటాయి, 18 ఉంటాయా? రాయిపూడిలో 18 ఉంటాయా? 18 సంవత్సరాల అమ్మాయి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈమెకి 6 సంవత్సరాల వయసున్న ఆ పిల్లల యొక్క వయసు 18, కానీ మెచ్యూరిటీ ఎంత ఉంది? 6 సంవత్సరాలు పిల్లలకు ఉండే మెచ్యూరిటీ వచ్చింది. ఇంచుమించు ఆమెకి 30 సంవత్సరాలు వస్తాయి, కానీ 18 సంవత్సరాల అమ్మాయిలాగా బిహేవియర్ చెయ్యదని చెప్పారు. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే దాన్ని ఏమంటారంటే మందమతులు అంటారు. లేకపోతే వారి 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 యొక్క మనసు కానీ మైండ్ కానీ వారు ఎదుగుదల లేదు. ఎందుకంటే వారి స్థితిలో పుట్టారు, కానీ దేవుడు నిన్ను ఒక మంచి స్థితిలో పెట్టాడో లేదా? హల్లెలూయా. అయితే ఆ బిడ్డ ఇప్పుడు చక్కగా ఆమె దేవుని తెలుసుకుంది. నాకు ఆ బిడ్డ గురించి ఒక దర్శనం వచ్చింది, ఒక కళ కూడా వచ్చింది. ఆమె బాప్తిసం పొందుకుంటే ఆమె జ్ఞానయుక్తంగా కూడా పెరుగుతుందని చెప్పాను. డాక్టర్లు చెప్పేదానికి అసాధ్యం కదండి, ఏమండి? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆమె ఎప్పుడైతే బాప్తిసం పొందుకుందో అటు తర్వాత ఆమె మెచ్యూరిటీ కూడా కొంచెం మారుతూ వచ్చింది. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవునికి అసాధ్యం ఏది లేదండి, సమస్తము సాధ్యమే. కానీ ఈరోజు ఎదిగిన వారి పరిస్థితి చూడండి. ఎదిగిన వాడు వారసుడిగా ఉండలేక ఇంకా ఎలా ఉంటున్నాడు? ఎదిగిన వారు ఎలా ఉండాలి అమ్మా? చెప్పండి, మాట్లాడలేదు. ఇక్కడ ఎదిగిన వారు ఎలా ఉండాలి? మనం దేవుని సంఘంలో ఉన్నాం, దేవుని సమాజంలో ఉన్నాం. ఇది ఒక కుటుంబమై ఉన్నది, ఇది దేవుని కుటుంబం అయినది. ఈ కుటుంబంలో మనం ఎదిగిన వారంగా ఉన్నాం. కానీ ఇంకా మనం ఎదిగిన వారంగా ఉండకుండా మనం పౌలు ఏమంటున్నాడు? మీరు బోధకులుగా ఉండవలసిన స్థితిలో ఉండి మీరు పిల్లల వలె ప్రవర్తించడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. హల్లెలూయా. పిల్లలు ఏం చేస్తారు? మారం చేస్తారు. నిజమేనా? మారం చేస్తారా? పేచి పెడతారా? నిజమే. ఎంతమందికి అర్థమవుతుంది? అదే పెద్దలు అయితే చేస్తారా? ఉదాహరణకి మా అబ్బాయినే నేను చేసుకుని చెప్పాలి, ఎందుకంటే మీ పిల్లల గురించి నాకు తెలియదు. కానీ మా ఇంటి పరిస్థితిని చూస్తున్నప్పుడు మా అమ్మాయికి ఉన్న మెచ్యూరిటీ వేరు, మా అబ్బాయికి ఉన్న మెచ్యూరిటీ వేరు. ఇద్దరికి ఇంచుమించు 3-4 సంవత్సరాలు తేడా ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? 3-4 సంవత్సరాలు తేడా ఉంది.
వాడు అంటాడు నాకు అన్నీ నాకు కావాలంటాడు. అక్కడ లేని వస్తువే అడుగుతాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తాం? ఎంతమందికి అర్థమవుతుంది? మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏదో వంట చేస్తుందండి, అక్కడ ఆడికి అది ఉండదు అక్కడ, కానీ ఆడు అదే కావాలంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? అదే మా అమ్మాయి అనుకోండి, అక్కడ ఉన్నదే పెట్టానంటది, లేదా నచ్చకపోతే గింజేసినాను తింటది. అవునా? కానీ వాడు లేనిదే అడుగుతుంటాడు. అంటే దాని అర్థం వాడికి ఏముంది? ఆశలు ఉన్నాయి, కానీ అక్కడ ఉన్నదాన్ని అడగట్లేదు, కానీ అక్కడ లేని దాన్ని అడుగుతున్నాడు. ఈరోజు సంఘంలో కూడా కొంతమంది అలాగే ఉంటారండి. హల్లెలూయా. దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో దానిలోనే మనం ఇమిడి ఉండాలి, దానిలోనే మన స్థానాన్ని తెలుసుకోవాలి, దానిలోనే మన ఎదుగుదల ఉండాలి. హల్లెలూయా. అంటే మెచ్యూరిటీకి వచ్చిన ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే, మా పరిస్థితులు అర్థం చేసుకుని ఆమె ముందుకు సాగిపోతుంది. సరే అమ్మ, ఈ రోజుకి ఈ బ్యాగ్ వాడుకో, లేకపోతే సరే ఈ రోజుకి ఇది వాడుకో అని చెప్తే తను అర్థం చేసుకుంటుంది. వాడైతే అర్థం చేసుకునే పరిస్థితి కాదు. నాకు ఇప్పుడు అర్జెంటుగా ఎమర్జెన్సీ కావాలంటాడు. ఏం చేయాలి అప్పుడు? పేచి పెడతాడు, లేదంటే ఏడుస్తాడు. ఏడిస్తే నాకేమవుతుంది? ఏమవుతుంది? ఆడు అడిగిన దాన్ని కొనలేకపోతున్నా బాధ ఉంటుంది. ఓ పక్కన ఏరా నీకేం తక్కువ అని ఒక లంపకే పీకాలనిపిస్తుంది. అంతేనా? ఎంతమందికి అర్థమవుతుంది? అంటే దేవుడు ఏమంటున్నాడంటే, వారసుడు అన్నిటికీ ఏమై ఉన్నాడు చెప్పాలి, ఏమై ఉన్నాడు. లేకపోతే కర్త అయి ఉన్నవాడు ఒకవేళ వారసుడిగా లేకపోతే అక్కడ ఏమంటున్నాడు? బాలుడై ఉన్నంత కాలము అతనికి అతని ఇంట్లో పని చేసేవానికి ఏ తేడా, ఏ భేదం లేదు. ఎంతమంది ఇక్కడ సంతోషంగా ఉన్నారు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు అండి మా మా చర్చ్ అదే మా పాత చర్చిలో ఉన్నప్పుడు వాళ్ళు పాట ఇవ్వకపోతే బాధ వచ్చేసింది. నాకు గుండె పిండేసినట్టు అనిపించేసింది. ఒక పాట కోసం మందిరానికి పోయేవాళ్ళం, పాట కోసం. వాళ్ళు ఇచ్చేవారు కాదు, ఇంకా ఏడిపించేవారు. అందరూ పాడుతున్నారు, నేను పాడాలని ఆశ ఉంది కానీ నాకు ఇచ్చేవారు కాదు. నేనేమో వారం అంతా ప్రాక్టీస్ చేసేవాడిని. అంటే నా జ్ఞానం ఇంకా ఏమవ్వలేదు, మెచ్యూర్డ్ అవ్వలే. నేను మందిరానికి పోతున్నాను కానీ నా జ్ఞానం ఇంకా మెచ్యూర్డ్ అవ్వలేదు. నన్ను దేవుడు వాడుకోవాలంటే ఆ సమయంలో దేవుడు వాడుకుంటాడు. లేదా ఆయనకి ఇంకొక వ్యక్తిని అక్కడ వాడుకోవాలని ఉద్దేశం ఉంటే నన్ను ఒక ఉంచే పక్కన పెడతాడు. పక్కన పెట్టినంత మాత్రాన నేను కుమారుని కాకపోతానా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడే ఉన్నారా సహోదరులు? అందరూ అర్థం చేసుకుంటున్నారా? అప్పుడు పాడదామంటే మైక్ ఇచ్చేవారు కాదు, కరెంటు పోతే పాడమని ఇచ్చేవారు. మరి ఏంటో మరి, కరెంటు పోతే నన్ను వాడుకునేవారు, కరెంటు ఉన్నప్పుడు వాళ్ళు వాడేవారు. అంటే మైక్లో పాడదేనా మనం పాటలు పాడేది? మైక్ లేకుండా పాడలేమా? ఎంతమందికి అర్థమవుతుంది? అంటే మైక్లో పాడితే దేవుడు వింటాడా? మరి ఎలా పాడితే వింటాడు? అప్పుడు అనుకునేవాడిని, ప్రభువా నేను వీళ్ళకి మైక్లో పాడటం ఇష్టం లేదు, అందుకే కరెంటు తీసేసేవేమో, అందుకే నా ఆశ ఎలాగైనా నీ కొరకు పాడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది తెలుసండి ఆ విషయం. కరెంటు పోతే గట్టిగా పాడతాడు, బాగుంటుంది, పాడిద్దామని పాడించేవారు. ఎందుకంటే మిగతా వాళ్ళకి మైకులు ఇచ్చేవారు కాదు. ఎందుకంటే మరి మైకులు ఇస్తేనే పాడతారు వాళ్ళు, నేను మైకులు లేకుండా పాడతాను. నాకు ఎలాగైనా దేవుని కొరకు వాడబడాలని ఆశ. కానీ ఇప్పుడా మైక్ తీసుకుని పాడదామని కూడా నాకు ఆలోచన రావట్లేదు. మైకులే మన దగ్గర ఉన్నాయి, మైక్ తీసుకుని తినేద్దామని కూడా తినలేకపోతున్నాం. కారణం మన దగ్గర మైకులు ఉన్నాయి, కానీ వాడుకునే దేవుడు మనల్ని వాడుకోవాలి. ఆ సమయము కొరకు మనం ఎదురు చూడాలి. వారసుడు ఎప్పుడు కూడా అలాగే ఉంటాడు. వారసత్వం లేనివాడు ఏం చేస్తాడు? చిన్నపిల్లలుగా నాకులాగా ఆలోచిస్తాడు, ఎలాగైనా పాడాలి. అప్పుడు వాళ్ళు ఇచ్చేది ఏదైనా సరే. ఇప్పుడు ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను. పెద్దోళ్ళకి గన్ ఇచ్చామనుకోండి, నేను రియల్ గన్ ఇచ్చామనుకోండి, వాడితో అది ఏం చేయొచ్చు? అవతల వ్యక్తిని చంపేయచ్చు, కాల్చి. నిజమేనా? వాడికి దాని గురించి అవగాహన ఉంది, అవునా కదా? అవగాహన ఉంది కనుక అతడు కాల్చడు. అదే చిన్న గన్ను తీసుకెళ్ళి ఎవరికి ఎత్తే ఏమవుతుంది? వాడు కాల్చడం, ఇచ్చినోడు జైలుకి వెళ్తాడు, కాల్చినోడు. ఎంతమందికి అర్థమవుతుంది?
అందుకే దేవుడు పిల్లలుగా ఉంటే మనకి వారసత్వాన్ని బట్టి, లేకపోతే మనకి ఇంకా పిల్లలుగా ఉంటే దేవుడు తన బాధ్యతను మనకు అప్పగించడండి. గట్టిగా కొడతారు చప్పట్లో అమ్మా. అందుకే మీ పిల్లల యొక్క మెచ్యూరిటీ మీకు ఎప్పుడు తెలుస్తుంది? వాడి జీవన విధానం బట్టి తెలుస్తుంది. ఈరోజు సంఘం యొక్క మెచ్యూరిటీ ఎప్పుడు తెలుస్తుంది? మనలో ఉన్న ఆ యొక్క క్రియలను బట్టే దేవుడు దాన్ని నిర్ణయిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆమేన్, ఆమేన్. దేవుడు అంటున్నాడు మనల్ని దేవుడు సరైన స్థానంలో ఉంచాలనుకుంటున్నాడంట. ఏ స్థానంలో? మనకు ఒక స్థానం ఉందా? అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన స్థానం ఏంటి? అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చాం? ఒక పిల్లవాడిని అడిగితే ఆడు ఏమంటాడంటే మా అమ్మ కడుపులోంచి వచ్చాను అన్నాడు. నువ్వైతే ఏం చెప్తావు అంటున్నాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మనం నిత్యత్వంలోంచి వచ్చిన వారు. మనం నిత్యత్వపు జీవులు. మనం నిత్యత్వానికి మరలా తిరిగి వెళ్ళడానికి దేవుడు మనకి వాక్యం అనే వాహనాన్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఎక్కడ పోవాలి? ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ తిరిగి. అంటే ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చింది దేనికంటే విజిటింగ్ కోసం వచ్చాం. విజిటర్లు అంటే వచ్చి పోతారు అంతే. బంధువులు అయితే పాతికిపోతారు. బంధువులు కాదు సూరి, ఏమన్నారు, కుటుంబ సభ్యులైతే పాతికిపోతారు. బంధువులు వస్తే వెళ్ళిపోతారు. విజిటర్లు వస్తే ఒక అరగంట ఉంటారు, చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఈరోజు క్రీస్తులో మనం విజిటర్లు కాదు, ఈ లోకానికి మనం విజిటర్లమే. విజిటర్ ఎప్పుడు కూడా వచ్చి పోతాడంతే, మనం వచ్చి పోయే వాళ్ళమే. అయితే పోయే విషయంలో దేవుని రాకడ ఆలస్యమైతే క్రీస్తునందు మృతులుగా పాతి పెట్టబడతాం. దేవుని రాకడ రేపే అయితే ఒక ఉదయకాల సమయంలో 6-9 మధ్యలో మనం అందరము మన రూపాంతరం చెంది, మన శరీరాలు రూపాంతరం చెంది మనం వెళ్ళిపోతాం. అదేంటి భాస్కర్ గారు సమయాన్ని అలా చెప్పేశారన్న? నిజమే, సమయములు కాలములు తెలుసుకుంటే మీ పని కాదని ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. కానీ ఆ సమయములు కాలములు తెలుసుకునే పని ఎవరిదంటే కుమారులది. శిష్యులు కుమారులు కాదుగా. ఎవరు ఆ కుమారులు? ఎవరు? ఇప్పుడు ఆ కుమారులు ఇక్కడ ఉన్నారా? ఆయన కుమార్తెలు ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు కాలములు సమయములు తెలుసుకునే పని మందే. మనందరికి తెలుసు దేవుడు 3 రాత్రులు 3 పగల్లో ఆ సమాధిలో ఉన్నాడా? మరి రూల్ ప్రకారం చూసుకుంటే 3 రాత్రులు 3 పగలు ఎక్కడ ఉన్నాడు? నాకు చెప్పండి. ఎక్కడున్నాడు? పాతాళంకి వెళ్ళాడు, కరెక్టే. 3 రాత్రులు 3 పగళ్ళు అన్నాడు. అది భూమి మీదే కదండి. 3 రాత్రులు 3 పగలు అనేది భూమికి సంబంధించింది. అది పాతాళంలో పగలు రాత్రి ఉండదు. పరలోక రాజ్యంలో పగలు రాత్రి ఉండదు. భూమికే పగలు రాత్రి. కారణం ఏంటంటే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి వస్తుంది. అలా తిరిగి వచ్చిన కాలంలో ఇవి 3 పార్ట్లుగా విభజింపబడ్డాయి. పగలు రాత్రి ఉంటుంది. పగలు ఎంతకాలం అంటే 12 గంటలు, రాత్రి ఎన్ని గంటలు? 12 గంటలు, అంతే కదా. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పగలు, అందమేనా? సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఈ పగలు రాత్రి మరి ఆ భూమికి ఇచ్చినప్పుడు ఆ పగలు రాత్రి ఎక్కడ లేదు? పరలోక రాజ్యంలో లేదు, మరలా పాతాళంలో కూడా లేదు. ఆ యొక్క సమయాలు కేవలం భూమి మీదే. అయితే దేవుడు 3 రాత్రింపగళ్ళు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఆయన శరీరం ఉంది. మరి యెరూషలేము ఆ యొక్క ప్రాంతంలో మరి యేసుప్రభు పెట్టిన స్థలంలో ఇంచుమించు ఎప్పుడు పెట్టారు ఆయన్ని? శుక్రవారం సాయంత్రం ఆయన సమాధిలోకి వెళ్ళాడు. నిజమేనా? శుక్రవారం సాయంత్రం ఆయన సమాధిలో పెట్టారు. మరియు శనివారం ఉదయం ఉన్నాడు, శనివారం రాత్రి ఉన్నాడు, మరియు ఆదివారం ఉదయం ఏమైపోయాడు? తెల్లవారుజామున ఇంచుమించు 5 గంటలకే, బైబిల్ చెప్తుంది కదా, 5 గంటలకే కొంతమంది స్త్రీలు ఆయనకు అత్తరబోద్దామని వెళ్ళేటప్పటికి ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఎలా 3 రాత్రి పగలు అయింది? మరి మీకు చెప్పాలి కదా ఆ సమయాన్ని. మన అక్కడ జరిగింది 3 పూటలు కనబడుతుంది. అంటే ఒక రాత్రి, ఒక పగలు, ఇంకో రాత్రి యెరూషలేములో. అంటే రూల్ ప్రకారం 2 రాత్రులు పగలు ఉన్నాడు అక్కడ ఆయన, అంతే కదండి. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? మరి అమెరికా దేశంలో ఇప్పుడు ఏంటి?
మనకు 11 అయింది, వాళ్ళకి రాత్రి 10 ఎంత అవుతుందేమో వాళ్ళకి, అంతేనా? అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి భోజనాలు చేసి చక్కగా స్లీప్లోకి వెళ్ళిపోతారు. నిజమే, పడుకోవడానికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఇంకో చోట లండన్ ఆ యొక్క ప్రాంతంలో అయితే ఎలా ఉంటుంది? కెనడా, లండన్ అలాంటి ఏరియాలో ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు 11, వాళ్ళకి ఈవినింగ్ 6 లేకపోతే 4, 5 ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే 3 రాత్రులు 3 పగలు ఎలా ఉన్నదంటే భూమి మీద ఆ సమయాలను బట్టి ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు అన్నాడు, నేను దొంగ వలె వస్తానన్నాడా? దొంగ ఎప్పుడు వస్తాడు? రాత్రులు వస్తాడు. పగలు కూడా రాడేంటి? పగలు వస్తాడు. వాడు ఏమన్నా పైనుండి ఏం దిగిరాడుగా, మధ్యాహ్నం కూడా వస్తాడా? కానీ నా యేసు ఏమన్నాడంటే ఆయన రాకడ ఎలా ఉంటుందంట? దొంగ వలె ఉంటుందని చెప్పాడు. ఆమేన్. ఇద్దరు పొలం పనిలో ఉంటారు. పొలం పనులు చేసే వాళ్ళందరూ ఏ పక్కలు చేస్తారు ఎక్కువ చెప్పండి? పొలం పనులు ఆసియా ఖండంలోనే ఎక్కువ పొలం పనులు చేస్తారు. నిజమేనా? అంటే ఈస్ట్. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇద్దరు పొలంలో ఉన్నప్పుడు ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఇద్దరు తిరగలు విసురుకుంటారని చెప్పాడు. సూచనలు చెప్పాడా? ఒకరు మరి ఇద్దరు తిరగలు ఎప్పుడు విసురుకుంటారు? మధ్యాహ్నం భోజనాలు చేసేసాక అందరూ ఖాళీగా ఉన్న టైంలో ఇద్దరు వ్యక్తులు తిరగలు విసురుకుంటుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు మంచం మీద పడుకుంటారు. నిజమేనా? ఒకరు ఎత్తబడతారు. మంచం మీద పడుకున్న వాళ్ళు అమెరికా వాళ్ళు, వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు ఏమో మన ఇండియా వాళ్ళు. ఇంకా అంటే మనకు అర్థం అవడం చెప్తున్నాను మీకు. ఇంకోళ్ళు ఎవరంటే మధ్యాహ్నం ఎవరైతే ఆ మధ్యాహ్నం ఇప్పుడు ఇంచుమించు 1 గంట 2 అయిన ప్రాంతం ఏదో ఉంది, 3 అయ్యే ప్రాంతం ఏదో ఉంది. కెనడా, లండన్ ఇవన్నీ కూడా మధ్యాహ్న కాలమైనప్పుడు, అంతేనా? అంటే దేవుడు 3 రాత్రులు 3 పగలు ఎలాగ ఉన్నాడో ఇప్పుడు భూమి మీద కూడా సేమ్ అలాగే ఉందిగా. మనకు అవుతుందా చెప్పండి అమ్మా? ఇక్కడ మనకు పగలు, అమెరికాలో రాత్రి, వేరొక దేశంలో మధ్యాహ్నం. ఆ 3 సమయాలు కలిపి ఆయన ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. అలాగే 3 రాత్రులు 3 పగల్లో ఉన్నాడు ఆయన. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? తన బిడ్డల్ని సిద్ధపరిచి ఆయన రాజ్యానికి తీసుకుపోవాలనుకుంటున్నాడు. అందుకే ఒక ఉదయకాల సమయంలో 6, 9 మధ్యలో ఆయన వచ్చేస్తాడు. ఎవరిని తీసుకుపోతాడు? ఎవరిని తీసుకెళ్ళిపోతాడు? ఎవరో వధువు అంటున్నారు. వధువు కాదండి, వధువు కాదు. ఎవరిని తీసుకుపోతాడు? వారసులను తీసుకెళ్తారు. వారసులే. ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరండి? ఎక్కడన్నా ఉన్నారా వారసులు? ఏ సంఘంలో కూర్చున్నారో పాపం ఆ వారసులు. ఎక్కడున్నారో ఆ వారసులను కనుగోవాలి. ఇప్పుడు ఏ సైంటిస్టులను తీసుకొచ్చి ప్రభువా నీ వారసులు ఎవరో కనుగొన్నాడు చెయ్యి పవని అడగాలి. అలా కూర్చున్నాం మనం. ఆ వారసులు ఎవరమ్మా అని అంటే, ఏమో పాస్టర్ గారు ఏ ఊర్లో ఉన్నారో వాళ్ళు ఇంకా మాకు తెలియట్లేదు అన్నట్టుగా కూర్చున్నాం. అపోస్తులు ఇక్కడ ఉన్నారా? జగత్తు పునాది వేయబడుకుని ఏర్పాటు చేయబడిన వారు ఇక్కడ ఉన్నారా? ఆయన ప్రేమ చేత కొనబడిన వారు ఇక్కడ ఉన్నారా? ఆయన రక్తము చేత కొనబడిన వారు ఇక్కడ ఉన్నారా? ఆయన రాజ్యానికి వారసులుగా ఉన్నవారు ఇక్కడ ఉన్నారా? ఆయన సన్నిధికి కొనుపోబడి వారు ఇక్కడ ఉన్నారా? ఆయన ఆత్మతో నడిపింపబడుతున్న వారు ఇక్కడ ఉన్నారా? ఆయన ప్రేమతో కట్టబడుతున్న వారు ఇక్కడ ఉన్నారా? అది ఎవరు చెప్పండి? నిజమేనా? డౌట్ ఇక్కడ కొంతమందికి, నేను కాదేమో, అది ఎవరై ఉంటారు. ఎవరి గురించి అయితే నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? వేస్ట్ కదా. అది ఎవరో కాదు, అది నేనే ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు తన పిల్లలను ప్రత్యక్షత ద్వారా పక్కకు పిలిచాడంట. నిజమేనా? మనం త్రోవ తప్పిన వారము. నిజమేనండి? మనం ఎక్కడ తప్పిపోయాము అంటే మనందరికీ తెలుసు. ఆదాము ఎప్పుడు తప్పిపోయాడో అప్పుడే తప్పిపోయాం. నిజమేనా? త్రోవ తప్పిపోయిన వారిని దేవుడు ప్రక్కకు పిలుస్తున్నాడు. ఎందుకని? తన కుమారుని సరైన స్థానంలో ఉంచడానికి. హల్లెలూయా, అతను క్రమములో ఉంచడానికి, అతను గొప్ప అధికారం కింద ఉంచడానికి. నిజమేనండి? అంటే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడా? పెద్ద కుమారుడు ఉన్నాడా? పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఉన్నాడా లేదు చెప్పండి అమ్మా. బైబిల్లో ఎంతమంది తెలుసండి తప్పిపోయిన కుమారుడు గురించి?
ఎంతమంది చదివారండి ఆ విషయాలు? తప్పిపోయిన కుమారుడు గురించి సండే స్కూల్ కూడా పిల్లలకి చెప్తూ పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. నిజమే, ఆ తప్పిపోయిన కుమారులు ఎవరు కాదు, మనమే. హల్లెలూయా. పెద్ద కుమారుడు ఏమంటే ఇశ్రాయేల్, తప్పిపోయిన కుమారులు ఎవరంటే మనమే. ఇప్పుడు దేవుడు మనల్ని వెతుక్కుంటూ ఆయన ఏం చేశాడు? మనకేమో అన్నీ ఇచ్చేసాడా? ఇచ్చాడా? ఆస్తి ఇచ్చాడా? చెప్పండి అమ్మా. ఆస్తి ఇవ్వలేదా? అన్నీ ఇచ్చాడండి. అన్నిటికీ నిన్ను కర్తన చేశాడండి. కానీ మనం ఏం చేసామంటే ఆస్తిని తీసుకుని మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ లోకంలో తిరుగుతూ మన ఆస్తి అంతా పాడు చేసుకుని పందిలి పొట్టు తిన్నామా? తినలేదా పందిలి పొట్టు? పందిలి పొట్టు అంటాడు తెలుసా? ప్రవక్త అంటాడు అది ఆ శాఖలో బోధించబడింది, ఈ శాఖలో బోధించబడిందంట. ఏం చేస్తాం? తిన్నా తర్వాత బిల్లు కట్టాలిగా. ఆ తప్పిపోయిన కొడుకంట, ఆ తప్పిపోయిన కుమారుడంట ఆ పందులు పట్టు తిన్నందుకంట తనకు జీతం ఇవ్వలేదంట. నువ్వు పందులు పట్టు తిన్నందుకు దానికి తగిన జీతం ఏంటో తెలుసా? నువ్వు కష్టపడిందే. నీకు జీతం ఇవ్వను, డబ్బులు కట్ చేస్తున్నానంటే పందులు పట్టు కడుపుకి ఆకలి వేస్తే ఏం చేశాడు? ఒకప్పుడు మంచి ఆహారం ఉంది, మంచి అపోస్తల బోధ ఉంది, తప్పిపోయాడు. తప్పిపోయి చివరికి పందులు పట్టు తింటున్నాడు. ఇప్పుడు వాక్యాన్ని పంపించాడు, నిజమేనా? ఇప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది, అయ్యో నేను నా తండ్రి ఇంట ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. నాకు 10 మంది పనోళ్ళు ఉండేవారు. ఇప్పుడు నేనే ఇక్కడ పనోళ్ళుగా ఉంటూ ఈ పందులు పట్టుకు నేనేం చేస్తున్నాను? బిల్లు కడుతున్నాను. నేను ఇక్కడ ఉండేదానికన్నా నా తండ్రి దగ్గర పోయి ఆ పనివాడిలో ఒక పనివాడిగా ఉండాలనుకుంటున్నాడు. అందుకే అతడు ఎదగని పిల్లోడు. ఎవరండి? అతడు ఎదగలేదు. అందుకే అక్కడ పనివారితో ఇతడు కూడా ఎలా ఉండాలనుకున్నాడు? అందుకే పౌలు ఎత్తుకుంటే ఏమన్నాడు? బాలుడైనంత కాలము అతడు ఆ ఇంట్లో పనిచేసే దాసునికి ఏ భేదమో లేదు. అతడు దాసుడైతే ఇతడు కూడా ఏమై ఉన్నాడు? దాసుడే. వారసుడైతే అన్నిటికీ కర్త. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా? మనకి ఎలాంటి అధికారం ఇవ్వబడిందో తెలుసా? త్వరలో మన మాట ఎలా ఉంటుందంటే ప్రధాన దూత మాట కంటే గొప్పదిగా ఉంటుందంట. హల్లెలూయా. దూతలకే తీర్పు తీర్చువారుగా ఉంటామంట. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది మన పరిస్థితి? నువ్వు ఆ స్థితిలోనికి వచ్చి ఉన్నావా? నువ్వు ఆ స్థితిలోకి వస్తావా? నువ్వు ఆలోచించండి. అతని మాట ప్రధాన దూత మాట కంటే మిన్నగా ఉంది. కుమార్ని దత్తత చేసుకుని ఉన్నత స్థానంలో ఉంచెను. హల్లెలూయా. ఏం చేశాడు? అమ్మ మనల్ని దత్తత తీసుకుని ఎక్కడ ఉంచాడు? అందరూ చెప్పాలి. ఉన్నత స్థానంలో పెట్టాడా? అతని రూపము, అతని వస్త్రము మార్చివేశాడా? అమ్మ చెప్పాలి. మన వస్త్రాలు మార్చేశాడా? మనకి వస్త్రాలు మార్చి రక్షణ వస్త్రం ఇచ్చాడా? మహిమ వస్త్రం ఇచ్చాడా? నిజమే ఇచ్చాడండి. నీతి వస్త్రం ఇచ్చాడా? ఆమేన్. స్తుతి వస్త్రం ఇచ్చాడా? నిజమేనండి. తండ్రి ఒక ఉత్సవం జరిపి ఇట్లా అంటున్నాడు, ఇతడు నా కుమారుడు, ఇక నుండి ఇతడే పాలకుడు, ఇతడే అధికారి, ఇతడే నా సొంత ఇంటికి వారసుడు, నాదంతయు తనకు చెందును. మనము తిరిగి ఆ పరలోక రాజ్యం వెళ్ళిపోదాం, ఎలోహీము దగ్గరికి వెళ్ళిపోదాం. ఇతడే అన్నిటికీ వారసుడు అని చెప్తున్నాడు. నిజమేనా? దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? హల్లెలూయా. అమ్మా, ఎందుకు ఇంకా బాధల్లో వేదంలో ఉన్నారు? కారణం ఏంటి? దేవుడు నిన్ను దింపడానిక? వేదంలోని శోధనలో దింపడానిక? కాదండి. ఏమి ఉన్నా లేకున్నా యేసు ఉంటే చాలు. ఏమి ఉన్నా లేకున్నా యేసుంటే, కష్టమైన నష్టమైన యేసుంటే, బాధ అయినా వేదనైనా యేసు ఉంటే, అలా చెప్పుకోండి కాదండి, దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు ఆయన తండ్రిగా లేడు. ఎప్పుడు తండ్రి అయ్యాడు? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం వచ్చిన తర్వాత ఆయన తండ్రిగా మారిపోయాడు. ఎప్పుడు కన్నాడు? స్వరక్తం ఎప్పుడు కాచాడు? మనందరం అనుకుంటాం 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చాడు, కొరడాలతో కొట్టించబడ్డాడు, కలువరి సిలువ వేయబడ్డాడు. కాదండి, అనాదిలోనే వధించబడిన గొర్రె పిల్లగా ఆయన మారిపోయాడు. అప్పుడే నిన్ను కొనుక్కున్నాడు.
ఆయనలో ఉన్న గుణలక్షణం తండ్రి. మన కొరకు ప్రాణం పెట్టాడు, అనాదిలోనే పెట్టాడంట. ఎప్పుడు? ధర్మశాస్త్రానికి నెరవేర్చడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిగా మారిపోయాడు. ఎవరు వారసుడు అంటే ఇప్పుడు మనకి ప్రభువుని యేసుక్రీస్తే ఒక నిజమైన వారసుడు. ఆయన వారసుడు కనుకే ఆయన ఎక్కడ తీసుకుపోయాడు? పర్వతం మీదకు తీసుకెళ్ళిపోయి రూపాంతరపరచు శక్తి ద్వారా ఆయన పరిశుద్ధపరిచాడు. నిజమేనా? ఆమేన్. వారసుడు అనగా వాగ్దానం పొందుకున్నవారు. వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ పొందుకున్నవారు. ఎవరు పరిశుద్ధాత్మ పొందుకుంటారు? ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో వారే పరిశుద్ధాత్మ పొందుకుంటారు. ఇంకా వేరొక ఛాన్స్ ఏమీ మనకే లేదు. హల్లెలూయా. చూడండి, ఆయన కృపే ప్రేమ ఉన్నది. ఆయన ఒక పిల్లవానిగా మారిపోయాడు. ఎవరి కోసం? ఒక చంటి పిల్లవానిగా మారిపోయాడు. ఆ పశువుల తోటలో ఏడుస్తున్నాడు. ఒక సృష్టికర్త ఏడుస్తున్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? హల్లెలూయా. అందువల్ల మనము ఆయన కృపా సంకల్పం చొప్పున కుమారులుగా స్వీకరించబట్టుకు ముందే నిర్ణయించబడుతుంది. ముందు నిర్ణయమేనా మనం అందరం? హల్లెలూయా. అమ్మ చెప్పండి, శ్రీలారా చెప్పండి, నిన్ను దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు? అమ్మా చెప్పండి, ఏంటి ఎప్పుడమ్మా? తెలీదా? చదువు. ఎఫెసీయుల పత్రిక 1:4 ఆమె చదువుతుంది, అందరూ విందాం. చదువు, గట్టిగా చదువు. చదువమ్మా, వినబడాలి గట్టిగా. చదువు చదువు, పర్లే. ఎట్లనగా తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. హల్లెలూయా. 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 ఎప్పుడు నిర్ణయించుకున్నాడంట? ఎవరి కోసం అంట? నీకోసం కాదు, తన కోసము. అంటే ఎవరి కోసం? ఆయన కోసమే మనల్ని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఆయన తండ్రిగా ఉండాలనుకున్నాడు, ఆయన స్వస్థపరచువాడుగా ఉండాలనుకున్నాడు, ఆయన రక్షకుడుగా ఉండాలనుకున్నాడు, ఆయన న్యాయాధిపతిగా ఉండాలనుకున్నాడు, ఆయన విమోచకుడుగా ఉండాలనుకున్నాడు, ఆయన యెహోవా రఫగా ఉండాలనుకున్నాడు, యెహోవా షమ్మగా ఉండాలనుకున్నాడు, యెహోవా షిద్కేలా ఉండాలనుకున్నాడు, యెహోవా షాలెముగా ఉండాలనుకున్నాడు, యెహోవా రఫగా ఉండాలనుకుంటున్నాడు, యెహోవా నిస్సిగా ఉండాలనుకున్నాడు. ఆయనలో అన్ని గుణలక్షణాలు ఎట్టుకుని ఎవరి కోసం ఉండాలనుకున్నాడు? ఆయన కోసమే. ఆయన కోసం ఉండాలనుకుంటే ముందు ఎవరు రావాలి? మనం రావాలి. మనం రావాలండి. మనల్ని అందుకే దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? కాబట్టి నువ్వు ఎప్పుడన్నా అంటే నువ్వేం చెప్తావు? ఎవరికి చెప్తావు? మీ అమ్మకి చెప్పండి, మీ బాబుకి చెప్పండి, మీ అన్నదమ్ములకు చెప్పండి, మీ బంధువులకు చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఏం చెప్పాలి? నేను నిన్ను కన్నాను రా అంటాం. కన్నా వాళ్ళు ఎప్పుడు దాకా ఉంటారు? మహా అయితే ఒక 20 సంవత్సరాలు ఉంటారు, 22 సంవత్సరాలు ఉంటారు, 25 సంవత్సరాలు ఉంటారు, మహా అయితే లేదా 30 సంవత్సరాలు ఉంటారు. ఆడి తర్వాత వాళ్ళు కనాలి. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి అలాగే అంటారు, నేను నిన్ను కన్నాను రా అంటాం. కానీ మనం కనేసి వదిలేస్తాం. కానీ దేవుడు కనేసి వదిలేసే దేవుడు కాదండి. కడ వరకు ఎత్తుకుని ముద్దాడే దేవుడు ఆయన. ఎప్పటి వరకు? ముదిమి వచ్చే వరకు కూడా. హల్లెలూయా. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, బంధువులు విడిచిన, అన్నదమ్ములు విడిచిన, అక్క చెల్లు విడిచిన, ఎవరు విడిచినా నిన్ను విడువను, ఏమాత్రము ఎడబాయును. హల్లెలూయా. అందుకే ఎవరి కోసం నిన్ను నిర్ణయించుకున్నాడు? తన కోసమే. నువ్వు ఆయనకి కావాలి. నువ్వు ఎలాగున్నా సరే ఆయనకి నువ్వు కావాలి. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన నీలో ప్రేమను కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, ఒక పేరాలో చెప్తున్నాడు, పాపి ఎప్పుడు పాపిగానే ఉంటాడు, కానీ అతడు పాపం చేయడు. ఎందుకంటే అతడు పాపేగా. మరి ఎవరు పాపం చేస్తారు? ఎవరు చేస్తారు?
అపవాది ఎప్పుడు అపవాది, ఆడు పాపే. ఆడెందుకు పాపం చేయాలి? పాపం చేయవలసింది ఎవరంటే ఆయన పిల్లలే. నిజమేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రవక్త అంటున్నాడు, సంఘం పాపం చేస్తుంది. సంఘము పాపం చేయును, తప్పు చేయను, తప్పుడు ఆలోచన, తప్పుడు అడుగులు వేయును. ఎలాగ నడవల్లో నేర్చుకునేదాకా కూడా వాడు ఏం చేస్తాడు? అలా పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడు ఆ తప్పుడు అడుగులు వేయడం మానేస్తాడంటే తన బుద్ధి ఎదిగినప్పుడు, తన మైండ్ మారినప్పుడు, తన మెచ్యూరిటీగా వచ్చినప్పుడు, తన జీవితం ఎలా దేవుని కొరకు సమర్పించుకున్నప్పుడు అతడు ఇంకా ఏ పొరపాటు కూడా చెయ్యడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఇందుకో గమనించండి, దేవుని వాక్యం చెబుతుంది మనం ఎలా ఉన్నామంటే నడక నేర్చుకొనిచున్న చిన్న పిల్లల వలె తప్పడడుగులు వేయచ్చు. ఎలాగూ నడవల్లో నేర్చుకునే బాగా నడుచుట ఎట్లు ఇంకా బిడ్డకు తెలియదు. కానీ మనం నిలబెట్టు ఒక హస్తం ఉందండి. కాబట్టి ఆయన తన హస్తము చాపి తన చేతుల మీదకి తీసుకుని అతన్ని పైకి లాగి, కుమారుడా ఇలాగు నడు, ఇలాగూ జీవించు, ఇలాగ మాట్లాడు, ఇలా ప్రవర్తించు అని బోధిస్తున్నాడండి. ఆమేన్, ఆమేన్. వాక్యం ఏం చెప్తుంది? పడిపోయిన నిన్ను మరలా లేపుతుంది. పడిపోయిన నిన్ను ఆయన లేవనెత్తి ఎలా నడవాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా జీవించాలో, ఎలా ఇతరులతో సాగిపోవాలో, ఎలా ఇతరుల గురించి నువ్వు ఆ యొక్క శ్రద్ధ తీసుకోవాలో అవన్నీ కూడా వాక్యమే నీకు నేర్పిస్తుంది. ఒకసారి ఎవరైనా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. పూర్వమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది అంటే పౌలు ఏమంటున్నాడు? పూర్ణమైనది వస్తుంది, పూర్ణం కానిది అంటే పూర్ణం అంటే ఏంటి అమ్మా? పూర్ణం అంటే ఏంటి? అదే పప్పు పూర్ణాలు అనుకుంటున్నారేమో అమ్మా. పప్పు పూర్ణం కాదు, బూరిలో పూర్ణం కాదు. పూర్ణము అంటే దాని అర్థము సంపూర్ణము, లేకపోతే వాక్యము. ఎంతమందికి అర్థమవుతుంది? సంపూర్ణమైన వాక్యం వచ్చినప్పుడు పూర్ణం కానిది అంటే వాక్యము కానిది ఏదో అది ఏమైపోద్ది? కనబడకుండా పోతుంది. నిరర్ధకం అయిపోవడం అంటే కనుమరుగైపోతుందని. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతిని. అమ్మా, అప్పుడప్పుడు మన మాటలు ఎలా ఉంటాయి? పిల్లల కంటే దారుణంగా ఉంటాయి. అంతేనా దాని అర్థం? పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడు తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినే పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అమ్మా చెప్పండి అమ్మా, ఇప్పుడు మనం ఏ చేష్టలు మానేయాలి? మారాలు, అలుగుళ్ళు, ఇంకేంటి ఇంకా అది పేచీలు, ఇవన్నీ మన దగ్గర కుదరవు. ఎందుకంటే మనం ఏమై ఉన్నాం? వయసుకు వచ్చిన వారం. దేవుడు వయసుకు వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడా, వయసుకు రాని వాళ్ళని చేసుకుంటాడా? అమ్మ చెప్పండి అమ్మ. ఒకవేళ అలాగని చేసుకుంటే ఏమంటారు? బాల్య వివాహాలా? నేరం మన మీద మోపుతాడు ఎవరు? శత్రువు. ఏంటి? పిల్లల కింద మార్చేయాలనుకుంటాడు ఆడు. నువ్వు పెద్దవాడివయ్యా, నువ్వు పెద్దవాని వల్ల ఆలోచించు అని అంటాడు వాక్యము. మరి ఏం చేద్దాం అమ్మా? ఏం చేద్దాం? పెద్దవాడిగా ఆలోచిద్దామా, ఇంకా పిల్లల వల్లే ఉందామా? పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణం కానిది ఏమవుతుంది? నిరర్ధకమైపోద్ది. నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడు తిని, పిల్లవాని వల్లే తలంచి తిని, పిల్లవాని వల్లే యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాని చేష్టలో మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్లు చూచునుగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముగ్గా చూతుము. ఎవరినండి అమ్మ చెప్పండి? ఎవరిని చూస్తారు? మనం ఆయన ముఖమును చూడబోతున్నాం. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అందుకే దేవుని పరిశుద్ధాత్మ ఈరోజు ఏం చెప్తుందంటే నువ్వు ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అన్నీ కూడా దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం పిల్లలమా పెద్దవారమా చెప్పాలి? పెద్దవారమా పిల్లలమా? మీరు పిల్లలుగా ఉండాలంటే పిల్లలుగా ఉండండి. పిల్లలకి పాలు ఇస్తారు, పెద్దలకి మాంసం ఇస్తాడు. పిల్లలు పాలు తాగండి, పెద్దలకి మాంసం మాత్రం ఉంది. నిజమేనా? నువ్వు మాంసం తింటున్నావా, పాలు తాగుతున్నావా? పాలు అంటే ఏంటి? పాలు అంటే ఏంటో చెప్పండి అమ్మా. పాల వంటి వాక్యం ఎలా ఉంటుంది? వాక్యం పాల వంటిది కదా, చెప్పండి. వాక్యము పాల వంటిది, జుంటే తేనెల ధారాల వంటిది. కానీ ఇప్పుడు వాక్యం మాంసం వంటిది, కారుచున్న రక్తం వంటిది. హల్లెలూయా. పాలు శ్రేష్టమైందా, రక్తం శ్రేష్టమైందా? నిజమేనా? ఆమేన్. పాలు పట్టించే పిల్లలకి ఏం చేస్తారు చెప్పండి? పాట పాడతారు కదా. ఏం పాట? పాటలు పాడుతూ ఎన్ని పాటలన్నా పాడతారు పాలు ఇచ్చేటప్పుడు. నిజమేనా? చెప్పండి, మాట్లాడరేటి? బయట సంఘాల్లో ఎలా ఉంటుంది? ఓ మొక్క చెప్తారు, మరో మాటకే అంటే మళ్ళీ వాళ్ళు తాగట్లేదు, అందుకే మధ్యలో జోలపాట పాడతారు. మళ్ళీ జోలపాట, మళ్ళీ ఇంకో ముద్ద ఆడతారు నోట్లో, ఇంకో ముద్ద నోట్లో పెట్టి ఏం పాడతారు? మళ్ళీ జోలపాట పాడతారు. కానీ ఇక్కడ ఎప్పుడైనా ఒకసారి దేవుని ప్రేరేపణ బట్టి ఒక పాట పాడతామేమో, కానీ వాక్యానికి ముందో పాట, పదానికో పాట, వెనకాలో పాట, ముందో పాట, ఇంకా పాటలతో కాలం గడిపే సమయం కాదు ఇది, వాక్యముతో జీవించే సమయం. హల్లెలూయా, హల్లెలూయా. మాంసం పెట్టేటప్పుడు, రక్తం ఇచ్చినప్పుడు ఏమైనా పాటలు పాడుతుందండి పక్షిరాజు? రండి అని పాటలు పాడుతుందా? పాడదండి. అది చీల్చి నోట్లో కుక్కడమే. నిజమేనండి? ఎంతమంది చూసారండి పక్షిరాజు తన పిల్లలకి ఫీడింగ్ చేయడం? ఎవరన్నా చూసారా? మీరు చూడాలనుకుంటే ఆ నెట్లో కొట్టండి, ఏగల్ ఫుడ్ అని కొట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఫీడింగ్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే ఆ యొక్క పక్కనున్న మాంసాన్ని చీల్చి తన ముక్కుతో ఏం చేస్తుంది? ఆహారాన్ని ఆ యొక్క అది తింటాదో మానేస్తుందో దానికి అనవసరం, అదుగుతుందో అని చూడదు. ఇంకా ఆ పిల్ల అయినా సరే నోట్లో ఏం చేస్తుంది? హల్లెలూయా. గట్టి కొట్టండి చప్పట్లు. ఈరోజు దేవుని వాక్యం కూడా ఎవరికి? పెద్దవారైన మనకేనండి. హల్లెలూయా. మరి ఎలా మన స్వాస్థ్యాన్ని పొందుకోవాలి అని అంటే చూడండి, నువ్వు ఒకటి తప్పని చూసినప్పుడు నువ్వు చేస్తున్న దాని గురించి నువ్వు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. అది తప్పని తెలిసినప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. మనకి వివేకం కావాలి. ఎలాంటి వివేకమో తెలుసు, యేసుప్రభు అన్నాడు, పాము వలె వివేకంగాను పావును వలె నిష్కపటంగాను మనం ఉండాలంట. ఎంతమందికి అర్థమవుతుంది? పాపం వచ్చినప్పుడు తప్పించుకునే మార్గం ఏంటి? పామే ఏం చేస్తుంది? దొరుకుతుందా? అంకుతుంది? అసలు మన చేతికి దొరకదండి. అలా పారిపోయినట్లుగా మనం వివేకం కలిగి ఉండాలంట. మరి పావురు వలె మనం ఎలా ఉండాలి? నిష్కపటముగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆమేన్ చెప్తారు? హల్లెలూయా. నీవు దేవుని కుమారుగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధాత్మ కొరకు నువ్వు తిరిగి జన్మించాలి. అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు నీళ్ళలో దిగితే పరిశుద్ధాత్మ వచ్చేద్దని. నో సార్, నువ్వు వాక్యాన్ని నెరవేర్చాలి. సాతాను ఏం చేస్తుందంటే ప్రతిదీ నీ యొద్ద నుండి దాటివేస్తుంది. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావు అని చెప్తుంది, బాప్తిసం పొందుకున్నావు అని చెప్తుంది. అయితే నేను సన్నిధికి రాకుండా అడ్డులు కలిగి చేస్తుంది. కానీ పరిశుద్ధాత్మ నీ జీవితంలో ఉండాలంటే నీవు ఉపవాస ప్రార్థనకు, రాత్రంతా ప్రార్థన ద్వారా మనం ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు, రాత్రంతా ప్రార్థనలు మనం చెయ్యాలి. చేసినప్పుడే పరిశుద్ధాత్మ మనం పొందుకుంటాం. నిజమేనా? నేను ఇంటిగా ఉంటానండి, పరిశుద్ధాత్మ కొంచెం సెండ్ చేయండి. ఇదేనా వాట్సాప్లో సెండ్ చేసేది కాదండి, వచ్చి దేవునితో కలిసి జీవించినప్పుడు వచ్చేది పరిశుద్ధాత్మ. అంటే ఇప్పుడు అందరూ అనుకుంటారు పరిశుద్ధాత్మను లెటర్ రాసి అమ్మ సెండ్ చేస్తుంటాను, సెండ్ పలానా సహోదరికి సెండ్. పరిశుద్ధాత్మని పేరు చూస్తావు కానీ నీకు పరిశుద్ధాత్మ
రాదు. నువ్వు పరిశుద్ధాత్మ కావాలంటే ఖచ్చితంగా నువ్వు సమాజంతో ఏకమవ్వాల్సిందే. గట్టి కొట్టాలి ఇప్పుడు. హల్లెలూయా. అందుకరకు నువ్వేం చేయాలి? నువ్వు చిన్న వ్యాయామం చేయాలి. నిజమేనా? వ్యాయామం అంటే ఏంటి? వ్యాయామం అంటే ఏంటండి? దాని ఎక్సర్సైజ్, కసరత్తు. హల్లెలూయా. మన శరీర ఆరోగ్యం కొరకు మనం ఏం చేస్తాం? వ్యాయామం చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం. మరి ఆత్మ సంబంధమైన దానికి శరీరం కాపాడుకోవడానికే తెకమక పడిపోయి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళు చేసి ఇలా చేసి మొత్తానికి ఏదో సంపాదించి ఈ శరీరాన్ని ఏదో రకంగా పోషించేస్తాం. కానీ ఆత్మకు మాత్రం నో ఎక్సర్సైజ్. ఇప్పుడు మనకు కావాలా చిన్న వ్యాయామం? ఎంతమంది వ్యాయామం చేయడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది ఆయన స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సృష్టి దేని కొరకు ఎదురు చూస్తుంది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. అంతేగాని ఏ సంఘశాఖ కొరకు ఆయన ఎదురు చూడట్లేదు. ఈ సృష్టి ఏ సంఘశాఖ కొరకు ఎదురు చూడట్లేదు. ఈ సృష్టి మెథడిస్ట్ కొరకు ఎదురు చూస్తుంది, బ్యాప్టిస్ట్ కొరకు ఎదురు చూస్తుంది, పెంతెకోస్తు కోసం ఎదురు చూస్తుందని బైబిల్లో ఏమైనా రాసి ఉందా? మరి దేనికోసం ఎదురు చూస్తుంది? చెప్పాలి గట్టిగా, వినబడలేదు. దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే నీకు ఉన్న ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగిలి తీర్చుచున్నదండి. హల్లెలూయా. అందుకే ఈ విషయాలని ఎప్పుడు తెలుసుకుంటామనంటే కాలం సంపూర్ణమైనప్పుడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? సంపూర్ణమైన కాలంలో ఉన్నాం. దేవుడు తన కుమారుని పంపిన కాలంలో ఉన్నాం. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులు కావాలని. ఎందుకు దత్తపుత్రులుగా? ఎందుకనంటే మనము ఆయనకి కావాలి. హల్లెలూయా. ఎందుకు? మధ్యాకాశంలో భోజనం చేయడానికి, మధ్యాకాశంలో పిండ్లు విందు చేయడానికి మనం ఏం చేయాలి? ఎవరికి కావాలండి? అమ్మ చెప్పాలి. నువ్వెవరికి కావాలి? నువ్వెవరు కావాలి? గట్టిగా ఆ మాట చెప్పడానికి కూడా ఏంటండి, మీరందరూ ఆయనకు కావాలా? హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించండి, మనం దేవుని వారసులం. మనం ఆల్రెడీ పరలోక స్థలంలో కూర్చుండబెట్టబడి ఉన్నాం. పరలోక స్థలం అంటే ఏంటి? నువ్వు కూర్చున్న స్థలమే పరలోక స్థలమే ఉన్నది. పరలోక స్థలం అంటే ఎక్కడో లేదండి. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన ఆయన ఉంటానన్నాడు. ఆయన ఉన్న స్థలం ఏంటి? అది పరలోక రాజ్యం కాదా? ఎక్కడో ఉందనుకుంటున్నారు పరలోక రాజ్యం? నరకం ఎక్కడ ఉంది? ఒకసారి బాగా కష్టం వచ్చింది అనుకోండి, ఏమంటాం? బాబోయ్ నరకం ఇక్కడ అనిపించేస్తున్నారా అనుకుంటాం. అవునా కదా? పెద్ద ఆసుపత్రి పోయి ఎమర్జెన్సీ వార్డులో 2 గంటలు ఉండండి, ఎలా ఉంటుంది? ఒరే నరకం ఎక్కడో లేదురా, ఇక్కడే ఉంది. 2 గంటలు ఉండేటప్పటికి ఇక్కడే ఉంది అంటాం. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఆ పరలోకం నరకం అనేది నీ కంటికి అదృశ్యమైనవే, కానీ అవి ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. ఒక్క అడుగులోకి వెళ్ళిపోతామంట. ఎక్కడికే? కనురెప్పపాట్లో మనం వెళ్ళిపోతామంట. కనురెప్పపాట్లో వెళ్ళిపోవాలంటే అది ఎంత ప్లేస్ ఉండాలి, ఎంత దూరం ఉండాలి? కనురెప్పలో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? అమ్మ చెప్పండి అమ్మ, మాట్లాడరే. కన్ను ఇలా రెప్పేసేటప్పటికి నువ్వు ఎక్కడ ఉంటావు? అక్కడ ఉంటావంట. అంటే అదృశ్యమైన దాంట్లోనికి నువ్వు దూకడానికి నీకు కావాల్సింది ఒక అడుగు. ఆ ఒక్క అడుగే నీ వ్యాయామం ఉన్నది, నువ్వు ఎక్సర్సైజ్ చేయవలసి ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. అందుకే గమనించండి, మనం ఎక్కడున్నాం? మన వారసులం కదండి. వారసులమేనా? మన పరలోక స్థలం కూర్చుండబెట్టబడి వారసులం. పరలోక స్థలంలో లేకపోతే లోకంలో ఉంటే పిల్లలం, దేవుని దగ్గర ఉంటే వారసులం. హల్లెలూయా. ఎందుకు అట్లా సైలెంట్గా ఉన్నారు? ఎవరికి వాక్యం అర్థం కావట్లేదా? దేవుడు చెప్పేది ఏంటంటే మిమ్మల్ని దేవుడు దత్తపుత్రులుగా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఆ దత్తపుత్రాత్మ కొరకు నువ్వు ఏం చేయాలి? ప్రార్థించాలి. దేవుడు చెప్పండి, మనకు థియోఫనీ బాడీ ఉందా? ఉందా? మన థియోఫనీలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? పరలోక రాజ్యంలో ఉన్నాయా? ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? ఎవరికైనా కనబడుతున్నాయి మీ థియోఫనీలు? మీకు తెలుసా అండి? మీ థియోఫనీలు మిమ్మల్ని కాపాడుతున్నాయంట, తెలుసా? ఈ కాలప్రవక్త అన్నాడు, ఎన్నో ప్రమాదాలకి గురి కావాల్సిన మనల్ని కాపాడుతున్న అదృశ్యమైన శక్తి ఏదో కదా, అది నీ థియోఫనీ బాడీ ఉన్నది అన్నాడు.
ఎప్పుడన్నా నువ్వు కళ్ళ కనేటప్పుడు నీ కళ్ళలో నువ్వు కనబడుతున్నావా? నీ కళ్ళలో నువ్వు కనబడుతున్నావా? నీ కళ్ళలో నీకు వచ్చే కళ్ళలో నువ్వు కనబడుతున్నావా అంటే దాని అర్థం ప్రవక్త ఏమన్నాడు చెప్పా? అదే నీ థియోఫాన్ అన్నాడు. నీ థియోఫాన్ అంటే ఏదో కాదు, అది నీవే. అది ఎక్కడుందంటే ఒకప్పుడు నీలో ఉండేది. ఎప్పుడైతే మనం బైపాస్ అయ్యామో మన యొక్క థియోఫాన్లన్నీ అక్కడ ఉండిపోయాయి. దేవుడు ఏం చేశాడు? 1963లో ఆయన వస్తూ మన థియోఫాన్లను తీసుకొచ్చాడు అంట. భూమి మీద మనం ఉన్నామా? థియోఫానీ అంటే ఏంటి? థియోఫానీ అనగా వాక్య శరీరం, లోగోస్. మీరు అది ఎక్కడ కనుగొంటారంటే ఆదికాండం 1వ అధ్యాయంలో కనబడుతుంది. మరియు 1 కొరింథీయుల 5వ అధ్యాయంలో ఆయన అంటాడు శిథిలమైపోయి ఈ గుడారము అని అంటాడు. ఈ గుడారం ఏంటండి? శిథిలమైపోద్ది. కానీ చేతి పని కాక దేవుని మాట ద్వారా వచ్చిన ఒక శరీరం మనకు కలదు అంటాడు. అది ఏంటి మరి? హల్లెలూయా. ఏంటండి అది? చేతి పని కాదు, దేవుని మాట ద్వారా వచ్చిన శరీరం. ఏంటది? మన థియోఫానీ ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? మన వాక్య శరీరం ఉన్నాయి. ఆ వాక్య శరీరం ఇప్పుడు నిన్ను కాపాడుతుందా? హల్లెలూయా. నిన్ను కాపాడుతున్నాయా? నిన్ను దర్శిస్తున్నాయా? నీకు హెచ్చరిక చేస్తున్నాయా? నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే ఏంటి? ఉపవాస ప్రార్థనలకు తిరగడం, కోటాలకు తిరగడం, ప్రార్థనలకు తిరగడం, ఎక్కడ ప్రార్థనలు ఉంటే అక్కడికి వెళ్ళి వాక్యం వినడం, ఇదే ఎక్సర్సైజ్. ఇప్పుడు ఎక్కడ ప్రార్థనలు అంటే అక్కడికంటే దాని అర్థం ఎక్కడ డినామినేషన్ పాటలు ప్రార్థనలు పెడితే అక్కడ బొమ్మను కాదు. అలా అయితే దేవుడు అంటున్నాడు, ఇస్కరియోతు యోధ అంట యేసు ప్రభువును ఉన్నాడంట, యేసు ప్రభు చెప్పే మాటలు వింటున్నాడంట, పోయి పరిశీలతో కూడా జీవిస్తూ ఉన్నాడంట. చివరికి అతను ఏమైపోయాడు? పరిశీలు కూడా వాక్యం బోధిస్తున్నారు కదా, పరిశీల దగ్గర కూడా ధర్మశాస్త్రం ఉంది కదా, మరి అక్కడికి అలా అటు ఇటు తిరిగినప్పుడు ఏమైపోయాడు? యేసుక్రీస్తుని అప్పగించి అతను పాతాళంకు పోయాడండి. ఈరోజు మనం అలా ఉండరాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం థియరీ నేర్చుకోవడానికి రాలేదు, బైబిల్ జ్ఞానం తెలుసుకోవడానికి రాలేదు. మరి దేనికి వచ్చి ఉన్నాం? బైబిల్లో చెప్పిన దాని ప్రకారంగా జీవించడానికి వచ్చి ఉన్నాం. ఎంతమందికి లైఫ్ కావాలండి? ఎంతమందికి లైఫ్ కావాలండి? ఎంతమందికి బైబిల్ జ్ఞానం కావాలండి? థియరీలు తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదండి. చరిత్ర ప్రవక్త అంటాడు, ఆ చరిత్రల వల్ల మనకు ఉపయోగం లేదన్నాడు. చరిత్ర వల్ల ఏం ఉపయోగం ఉందండి? ఏమైనా ఉపయోగం ఉందో చరిత్ర వల్ల? ఆ రాజుకి 300 మంది ఇంతమంది ఉన్నారంట, వాళ్ళ వెనకతలు ఎంతమంది ఉన్నారంట. ఆ చరిత్రలు తెలుసుకోవడం మనకేం ఉపయోగం? ఆ 300 మందిలో మనం ఏమన్నామో తెలుసుకోవాలిగా. ఆ రాజు వెనకతలు ఆ యొక్క 500 మందిలో మనం ఏంటో తెలుసుకోవాలిగా. అదే జీవితమై ఉన్నది. గట్టి కొడతారు. ఇప్పుడు నేను చివరికి వచ్చి ఉన్నాను. చూడండి, ఖచ్చితంగా వారసులు అన్నిటికీ ఏమై ఉన్నారు? కర్తలై ఉన్నారు. కర్త అంటే ఏంటి అర్థం? అధికారి. అతడు పిలిస్తే పలుకుతుంది. అవునా? పిలిస్తే పలుకుతుంది, మాట్లాడితే సమాధానం ఇస్తుంది. నిజమేనా? జవాబు ఇస్తుంది. అలా బైబిల్ ఎవరున్నారు? ఈ సృష్టి అలాంటి వారి కొరకు ఎదురు చూస్తుందంట. ఆమేన్. ఎప్పుడైనా ప్రార్థన చేసి వర్షాన్ని ఆపారా? మీరు మీ గురించి చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు ఎండ విపరీతంగా వచ్చేస్తుంది, ప్రభా నేను బయటికి వెళ్ళాలి ప్రభా, ఒక్కసారి దర్శించు ప్రభా, ఈ సూర్యుడిని ఒక్క గంట ఆపే ప్రభా అని ఎప్పుడైనా ప్రార్థించారా? చేయలేదా? అవును. మీరేంటో మీకు తెలియదు కనుక, మీ శక్తి ఏంటో మీకు తెలియదు కనుక మీరు అలాగే ఉన్నారు. పోలే, వర్షాన్ని ఆపారా? ఆపలేదా? ఆపలేదంట. ఆపారా? అయ్య బాబు, నిజంగా మీరు దేవుని కుమారులు కుమార్తెలే. నిజమే. ఎందుకనంటే పాత నిబంధనలో పుత్ర స్వీకారం పొందిన కొంతమంది ఉన్నారు. వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆదామే. ఆదాము మాట్లాడితే ఆ సృష్టి ఏం చేసేది? లోబడిదా? ఆదాము దేవుని దగ్గరికి వెళ్ళగలడు, ఆ సృష్టిలోనే తిరగలడు. అతడు గ్రహాల మీద కూడా వెళ్ళగలడు. ఇప్పుడు మానవుడు వెళ్ళట్లేదా? అమ్మ చెప్పండి అమ్మా. మొన్నే కదా ఒక ఆవిడ సునీత విలియమ్సా పాపం వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయింది. ఎలా రావాలో ఆమెకి అర్థం కావట్లేదు.
ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే ఒక మానవుడు భూమి నుంచి వేరొక గ్రహం మీదకి వెళ్ళడానికి, ఉపగ్రహంలో ఉండడానికి, లేకపోతే ఆ శాటిలైట్లో ఉండడానికి అతడు ప్రయత్నాలు చేస్తే మరి ఆదాము అంతకంటే గొప్పోడు కాదా? అమ్మ చెప్పండి అమ్మ. ఆదాము ఏ శక్తి కలిగి ఉన్నాడు తెలుసా? ఈ గ్రహం నుంచి ఆ గ్రహం మీదకి, ఆ గ్రహం నుంచి ఆ గ్రహం మీదకి వెళ్ళే గొప్ప శక్తిని కలిగి ఉన్నాడంట. కానీ ఆ యొక్క స్త్రీ మాట విని ఆ ఆదాము ఏమైపోయాడు? ఆ శక్తిని అంతా కోల్పోయాడంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనిస్తున్నారా? ఆదాము తన భార్య నడిచి వెళ్తున్నారు. వాళ్ళకి దాహం వేసింది. దాహం వేస్తే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోవాలి? నువ్వు దాహం వేస్తే ఎక్కడ పోవాలి? వాటర్ బాటిల్ దగ్గర రావాలి. వాటర్ బాటిల్ నీ దగ్గరికి వస్తుందా? వస్తుందా? అమ్మ చెప్పండి అమ్మా. మీ ఇంట్లో ఉన్న కొండ దగ్గరికి వెళ్ళాలి నువ్వు దాహం వేస్తే, అవునా కాదా చెప్పండి. హల్లెలూయా. అయితే ఆదాము అవ్వలకి ఏం కొండలు లేవు, అక్కడ ఏ బాటిల్స్ లేవు. ఉన్నదాకా ఏంటంటే 4 నదులు ఉన్నాయి, జీవనదులు, తెలుసు కదా, 4 నదులు ఉన్నాయి. నిజమేనా? అందులో ఆయన తాగే నది దగ్గరికి, ఇష్టపడే నది దగ్గరికి వెళ్ళి తాగాలి ఆయన నీరు, అవునా కదా? కానీ అక్కడ అంత దూరం వెళ్ళి తాగాలంటే చాలా కష్టం. కానీ ఆదాము ఉన్న ప్లేస్లోనే నీరు తాగాలంటే అతడు ఏం చేసేవాడు? హవీలా ఒక్కసారి నా దగ్గర రా అనగానే హవీలా నది పైకి ఎక్కి వచ్చి వారున్న స్థలంలో వారికి నీళ్లను ఇచ్చి ఆ తాగిన తర్వాత మళ్ళీ వెనక్కిపోయేదంట. అమ్మా, ఆదాములో ఉన్న శక్తి ఏంటో తెలుసా? అది సృష్టిని శాసించే శక్తి, సృష్టిని అదుపులో పెట్టే శక్తి. హల్లెలూయా. ఇవన్నీ అబద్ధాలు అనుకుంటున్నారా? కాదండి, ఇవి సత్యాలు. అందుకే కొన్ని సినిమాలు తీయబడ్డాయి కదా. తీయబడ్డాయా అమ్మ? వింటున్నారా? ఆదాము మాట్లాడితే ఈ చెట్టు వెళ్ళి, ఇగో నువ్వు నాకు అడ్డుగా ఉన్నావు, మార్గంలో అడ్డుగా ఉన్నావు, నువ్వు లేచి అక్కడికి వెళ్ళి నాటు, నువ్వు అక్కడ ఉంటేనే బాగుంటావు అని అంటే ఆ చెట్టు అమాంతంగా వేర్లతో సుద్దా లేచి అది పాక్కుంటూ వెళ్ళి వేరొక స్థలంలో పాతి పెట్టబడ్డదంట. సినిమాలు వచ్చాయా? అది ఇప్పుడుది కాదండి, అది ఆల్రెడీ ఆదిలో జరిగిన గొప్ప సంఘటన. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఆదామా నువ్వు విశ్వసిస్తే ఈ చెట్టు వెళ్ళి ఈ కొండెళ్ళి సముద్రంలో పడమంటే అది ఎలా సాధ్యం? హౌ ఎలా? అది సృష్టిని శాసించే శక్తి ఆదాములో పెట్టి ఉన్నాడు. ఆదాము వెన్నులోంచి వచ్చిన మనకు కూడా అదే శాసించి ఆ శక్తిని ఇచ్చి ఉన్నాడు. కానీ కయ్యూను వారసులకు ఆ శక్తి లేదు, కయ్యూను సంతానికి ఆ శక్తి లేదు. చెప్పండి, ఇప్పుడు ఆదాము ఒక పరిపూర్ణమైన వ్యక్తేనా? హల్లెలూయా. ఆదాము పడిపోనంత కాలము అతడు సృష్టిని శాసించాడు. సూర్యుడా నాకు కొంచెం ఎండగా ఉన్నా నువ్వు పక్కెళ్ళు అనంటే మబ్బుల మధ్యలోకి వెళ్ళిపోయి దాక్కునివాడు అంట. ఒక రోజున ఆదాము అవ్వలు ఆ మార్గం గుండా నడిచి వెళ్ళిపోతే ప్రవక్త చాలా చూచినట్టుగా చెప్పాడు. ఆయన ఏమంటాడంటే, ఇదిగో ఆమె అవ్వకి హెయిర్ ఎక్కువ ఉండేది కదా, ఎందుకంటే ఈ పైన ఈ వెనకతలో కూడా కప్పే అంత ఏరు. ఇప్పుడు మన పిల్లలకి హెయిర్ ఎక్కడ ఉంటుంది? మెడదాకానే ఉంటుంది, కింద దాకా లేదు. అప్పుడున్న అవ్వకి ఇవ్వబడిన హెయిర్ ఈ కింద వరకు, ఈ ఎదర భాగము వెనక భాగము కప్పినట్టుగా ఉండేదంట. ఆమెకి విపరీతమైన గాలి తగిలి ఆ తల వెంట్రుకలు ఆ ముఖం కప్పేస్తూ ఉండి అంట. ఒక రోజున అన్నాడంట ఆదాము, అని నువ్వు ఎందుకు నడిచేటప్పుడు ఇబ్బంది పడుతున్నావు అంటే, ఈ తల వెంట్రుకలన్నీ నన్ను కొంచెం ఇబ్బంది పడుతున్నాయి, ఆ గాలి అత్తమాని వచ్చి నన్ను ఇబ్బంది పడుతుందంటే, అయితే చెప్తూ ఉండు, ఏ గాలి నువ్వు నా భార్యని ఇబ్బంది పెట్టినట్లుగా వీకు, కొంచెం ఆగు, కొంచెం నెమ్మదించు అనంటే అంత స్పీడ్గా వచ్చే గాలి కూడా ఆగిపోయిందంట. అంటే అటువంటి శక్తిని దేవుడు ఆదాముకి ఇచ్చి ఉన్నాడు. మీకు అర్థం అవ్వడం చెప్తున్నానండి, ఇది కథ కాదు, జరిగిన వాస్తవాలు. ఇప్పుడు గాలిని గద్దించే శక్తి యేసుక్రీస్తు కలిగి ఉన్నాడా? చెప్పాలండి. సముద్రాన్ని గద్దించే శక్తి యేసుక్రీస్తు కలిగి ఉన్నాడా? సూర్యుని శాసించే శక్తి యేసుక్రీస్తు కలిగి ఉన్నాడా? ఆమేన్. మరి ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన నిజమైన కుమారుడుగా వారసుడుగా లేడా? చెప్పాలి. చేపలను శాసించాడా? చేప కడుపులో ఉన్న ఆ షకీనాను చూచాడా?
షకీలా చూచాడండి, అది ఒక నాణెము. అంత పర్ఫెక్ట్గా ఉన్న దేవుని యొక్క కుమారులుగా మనం జీవిస్తున్నామండి. ఎంత ధన్యులు అండి. హల్లెలూయా. అదే శక్తితో మోషే ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? 2 పాయలుగా చేశాడు. నేలను ఏం చేశాడు? రక్తంగా. ఏ శక్తి అది? సృష్టిని శాసించే దేవుని శక్తి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగుల తేరు చూచుచున్నది. ఆ కుమారుల భూమి మీదకి వచ్చినప్పుడు ఆ సృష్టిని శాసిస్తుంటే ఆ సృష్టి ఎంత సంతోషిస్తుంది. హల్లెలూయా. అమ్మా వింటున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? మరి యెహోషువ ఏం చేశాడు? యుద్ధం జరుగుతుంది, యుద్ధం ముగింపబడాలి. యుద్ధంలో విజయం సాధించాలంటే సూర్యుడు అస్తమించేస్తున్నాడు. సూర్యుడు అస్తమించేస్తే యుద్ధం ఆగిపోద్ది. మరలా రేపటికి ఆ శత్రువులు మళ్ళీ బలం పొందుకుని వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు. అందుకే వారిని ఇప్పుడే ఓడించాలి కనుక ఇప్పుడు యెహోషువ అన్నాడంట, సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడా నువ్వు అక్కడ ఆగిపో. ఎంతమందికి అర్థమవుతుంది? సూర్యుడిని చంద్రుడిని ఆపేసిన అదే దేవుడు, అదే యెహోషువ. అతడు ఒక పరిపూర్ణ మానవుడు. నిజమేనా? అతడు ఏమై ఉన్నాడు? నీకు నాకు మాదిరిగా ఉన్నాడు, సృష్టిని శాసిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు మనం ఎందుకు ఇంట్లో జరిగే యుద్ధాన్ని కూడా ఆపలేకపోతున్నాం? ఇంట్లో జరిగే యుద్ధాన్ని కూడా సూర్యుడి దాకా వద్దులేండి, చంద్రుడి దాకా వద్దండి బోయస్ గారు, మనం అక్కడి వరకు వద్దు. ఇంట్లో జరిగే యుద్ధాన్ని ఆపలేకపోతున్నాం. ఎందుకని? మనమే ఆ యుద్ధానికి ఇంకా కొంచెం పుషప్ ఏమంటారు, దాన్ని ఏమంటారు, ప్రోత్సాహం అంటారు కదా, కొంచెం సపోర్ట్ ఇస్తుంటే ఇంకా యుద్ధం ఏమవుతుంది? అక్కడ యుద్ధం గెలవాలంటే శత్రువులను ఓడించాలి. కానీ ఈ ఇంట్లో యుద్ధం ఎవరంటే నీ కుమారులే, నీ ఇంటి వారే. కానీ ఈ యుద్ధాన్ని నువ్వేం చేయాలి? ఆపేలా, కంటిన్యూ చేయాలా? ఆపేయాలంటే నువ్వేం చేయాలి? పలకాలి. ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఆ పలికే శక్తి మీ దగ్గర ఉందా? దేవుడు మిమ్మల్ని వారసులుగా చేసుకోబోతున్నాడు. మీరు ఎంతమంది వారసులు కావాలనుకుంటున్నారు? వారసుడు అన్నిటికీ ఏమై ఉన్నాడు? మాట్లాడలే, వినబట్లే. కర్త ఏమన్నాడా? ఏలియా వర్షాన్ని ఆపాడా? ఆపేశాడా? ఆపేశాడు. హల్లెలూయా. అగ్నిని దింపాడా? మనం ఉన్న అగ్నిని కూడా ఆర్పలేం. ఎందుకనంటే మనం అంత బలహీనమై ఉన్నాం. హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, పుత్రస్వీకారం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎంతమంది పుత్రస్వీకారం పొందుతారు? ఎంతమంది దేవుని వారసులుగా జీవిస్తారు? ఎంతమంది దేవుని కుమారులుగా ఉంటారండి? ఇంకా మనం ఏం చేద్దాం? వారసులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లల చేష్టలు మానేద్దాం. నిజమేనా? పిల్లలు ఏం చేస్తారు? మారం చేస్తారు, అలుగుతారు. అవన్నీ మనకు వద్దండి. వాళ్ళు ఎంత పేచి పెట్టినా వాళ్ళకి ఇవ్వడం తప్పదు. కానీ దేవుడు కూడా అలాగే ఇస్తాడు. కానీ వారసులు పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగిపోతారు. అలాగ మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఆ రాజ్యానికి వారసులుగా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది వాక్యాన్ని నెరవేర్చాలనుకుంటున్నారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఈ సమయంలో బ్రదర్కి అప్పగిస్తున్నాను.